సంక్రాంతి తర్వాత టీపీసీసీ కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. జనవరి మొదటి వారంలో 3 కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ సహా కార్యవర్గాన్ని ఏఐసీసీ ఖరారు చేయనుంది. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చి కొత్త వారిని నియమించనుంది. మొత్తం మీద సంక్రాంతి తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో నిర్మాణ పరంగా కొత్తదనం సంతరించుకోనుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో కొత్త కార్యవర్గం ఏర్పాటుపై ఇటీవల ఏఐసీసీ కొంత కసరత్తు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం జరిగినప్పుడు ఏకంగా 5గురికి కార్యనిర్వాహక అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న తూర్పు జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ పదవి దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వద్ద జగ్గారెడ్డికి మంచి ఆర్గనైజర్ అన్న పేరుంది. జగ్గారెడ్డి ఆర్గనైజింగ్ స్కిల్ ను పార్టీకి ఉపయోగించుకోవాలంటూ రాహుల్ గాంధీ చేసిన సూచన మేరకే ప్రచార కమిటీ చైర్మన్ పోస్టును ఆయనకు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఈసారి కార్యనిర్వాహక అధ్యక్షులుగా 3కే అవకాశం దక్కనున్నట్లు తెలుస్తుంది. రెడ్డి, ఎస్సీ, మాదిగ, ఎస్టీ, లంబాడా సామాజిక వర్గాల నుంచి తీసుకోవాలన్న నిర్ణయానికి ఏఐసీసీ వచ్చినట్లుగా చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీపీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. ఏఐసీసీలోనే వంశీచంద్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని అధిష్టానం భావిస్తే రేసులో రోహిన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి మిగులుతారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్టీ లంబాడా నుంచి ఎంపీ బలరాం నాయక్లను నియమించుకునేందుకు ఎక్కువగా అవకాశం ఉంది.